సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం హోదాలో తొలిసారి హస్తినకు వెళుతున్నారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ టూర్ ఉండనుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. ఇప్పటికే పోలవరం, అమరావతిలో చంద్రబాబు పర్యటన పూర్తయింది. రాజధానికి జరిగిన నష్టంపై సీఎం ఓ అంచనాకొచ్చారు. వాటిపై శ్వేతపత్రాలు కూడా విడుదల చేశారు. ఇక త్వరలో ఎన్డీఏ సర్కార్ ఏపీ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చంద్రబాబు ఫోకస్ చేశారు. అమరావతి, పోలవరంపై ఫోకస్ పెడుతూనే మిగిలిన అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు రాబట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబుతో పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు. ప్రధాని అపాయింట్మెంట్ దొరకడంతో ఆయనను కలిసిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు అందుబాటులో ఉన్న ఇతర మంత్రులతో భేటీ అవుతారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి నిధుల విషయంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం, రాష్ట్ర విభజన హామీలు, పెండింగ్ సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఏ ప్రాజెక్టులు, స్కీమ్లు కేంద్రం నుంచి రాబట్టొచ్చో చర్చించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించి రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు వీలైనన్ని ఎక్కువ నిధులు సేకరించేలా ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇక పారిశ్రామిక రంగానికి రాయితీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించేలా కేంద్ర పెద్దలను కోరనున్నారని తెలుస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ఢిల్లీ పర్యటన కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందిలో ఆసక్తి నెలకొంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటం, అందులోనూ టీడీపీ ఎంపీల బలం కేంద్రానికి అవసరం ఉండటంతో ఈసారి నిధులు, ప్రయోజనాలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.